సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కా ప్లాన్ తో దూసుకుపోతున్నారు. మురుగదాస్ డైరెక్షన్ లో యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేస్తున్న ఫ్రెండ్స్ దీని తర్వాత కొరటాల శివతో కలిసి మళ్లీ పనిచేయనున్నారు. జనవరి నుంచి సెట్స్ మీకి వెళ్లనున్న ఈ సినిమాలో సూపర్ స్టార్ ముఖ్యమంత్రిగా నటించనున్నారు. అసలు మహేష్ 24వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయాల్సింది. నిర్మాణ సంస్థ పీవీపీ వారు చేసిన అత్యుత్సాహం వల్ల ఆ అవకాశం కొరటాలకు వెళ్ళింది. అప్పుడు వంశీతో మూవీ క్యాన్సిల్ అయిందని కూడా వార్త ప్రచారం జరిగింది. తాజా సమాచారం ప్రకారం ఆ మూవీ ఆగిపోలేదు. రీసెంట్ గా స్క్రిప్ట్ మొత్తాన్ని పూర్తి చేసిన వంశీ మహేష్ కి వినిపించడం, ఆయనకు నచ్చి స్క్రిప్ట్ ని లాక్ చేయడం జరిగిపోయాయట. కొరటాల మూవీ షెడ్యూల్ గ్యాప్ లో వంశీ మూవీని కూడా పట్టాలెక్కించాలని ఫ్రెండ్స్ భావిస్తున్నారని తెలిసింది. మహేష్ 23వ మూవీ వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ అవుతుంది. కొరటాల కాంబినేషన్ లో సినిమా 2017 దసరాకు విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయనున్న 25వ చిత్రాన్ని 2018 సంక్రాంతికి రిలీజ్ చేయడానికి డిసైడ్ అయ్యారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ విడుదలై 2 నెలలు అవుతున్నా డైరెక్టర్ ని ఎంపిక చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే మహేష్ మాత్రం 3 చిత్రాలను ఓకే చేసి తన దూకుణ్ణి ప్రదర్శిస్తున్నారు. మరణం దేహానికే గాని ఆత్మకు కాదని భగవద్గీత చెప్తుంది. మనిషి బరువెంతున్నా మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది. అంటే ఆ 21 గ్రామ్స్ బరువు